ఉమ్, ఉమ్, ఎయిమ్స్కి మించిన కాలేజీ పేరేదో చెప్పమానండి, నిమ్స్కి మించినటువంటి కాలేజీ పేరేదో చెప్పమానండి, ఉమ్, రంగరాయ కాలేజీ కంటే గొప్పదేదో చెప్పమానండి. ఉమ్. ఆప్షన్ ఇంకెక్కడొక్కర్లా, అవును, జనమే అవును, ఆప్షన్ ఏదో అవును, ఎంచుకుంటున్నారు. ఫస్ట్ అవును. గవర్నమెంట్ మెడికల్ అవును. కాలేజీలు ఎంచుకుంటున్నారు, ప్రైవేట్ మెడికల్ అంతే. కాలేజీలు ఎంచుకుంటున్నారా? అవును, గీతంలో డెఫినెట్లీ. చదువుదాం, నారాయణలో చదువుదాం అనుకుంటున్నారా? కాటూరిలో చదువుదాం, అదేది పెనమనేనిలో చదువుదాం అనుకుంటున్నారా? గత్యంతరం లేనప్పుడు అక్కడికి పోతున్నారు, ఫస్ట్ ఇక్కడ ప్రైవేట్ ఎక్కడ సీట్లు ఇస్తున్నారు? దక్కక ఇక్కడ సీట్లు దక్క ఆర్థిక స్తోమత ఉంటే అటు వెళ్తారు అంతే. ఖచ్చితంగా. అంటే ఉమ్, ఏంటి అక్కడ ఉమ్, ఏమర్థమవుతుంది నీకు బేసిక్గా? ఉమ్, ప్లస్ ఒక డాక్టర్ గారు, నేను నిన్న పీపీపీ వీడియో చేశాక అమెరికా నుంచి ఒక ఆయన మాట్లాడారనమాట. ఇక్కడ ఉమ్, గుంటూరు మెడికల్ కాలేజీలో చదివి ఆ, ఉహు. డాక్టర్ అయ్యి అమెరికాలో వెల్ సెటిల్డ్ అయిన ఆయన అనమాట. ఆయన ఓకే. చెప్తున్నారు, ఇవాళ ఎందుకు ఆలోచించలేకపోతున్నాం మనం? ఓకే, ప్రైవేట్ కాలేజీలు ఎక్కువ కావాలంటే ఇవ్వమానండి, తప్పేం లేదు. ఉమ్, ఉమ్, గవర్నమెంట్ కాలేజీల వరకు గవర్నమెంట్ కట్ ఉంచేయండి. ఉమ్. పీపీపీ ఎందుకు దాన్ని ప్రైవేట్? అవును, పీపీపీ అంటే దట్ ఇట్ సెల్ఫ్ ప్రైవేట్ అంతే. అవును. ఉమ్, అదేమంటే రోడ్లని దీన్ని కలుపుతున్నారు, రోడ్లకి డబ్బులు వసూలు చేస్తున్నా అంటే ఇది కూడా డబ్బులు వసూలు చేస్తున్నానని చెప్పడమే నువ్వు. అంతే కదా. అదేదో 20% 30% పేదలకు ఇచ్చేది నాకు అర్థం కాలేదు. వరకు అపోలోను ఇట్లాంటి వాళ్ళకి హైదరాబాద్లో హాస్పిటల్కి భూములు ఇచ్చినప్పుడు ఇట్టాగే చెప్పారు, 20% 30% పేదలకు అని చెప్పి, అందుకని తక్కువకి ఇస్తున్నాం అన్నారు. ఉమ్, అటెట్లా ఎక్కడన్నా పేదలకు ఉచితంగా అందుతుందా వైద్యం? ఉమ్, ఉమ్. ఆరోగ్యశ్రీ వచ్చాక ఉచితంగా అందింది.